అక్క మా పక్కింట్లో అయితే ఆ అక్క తెగ మొత్తుకుంటది, ఆ అన్నయ్య అస్సలు మాట్లాడు. ఎలా భరిస్తున్నాడో అనిపిస్తుంది పాపం. మళ్ళా సంఘంలో మాత్రం పెద్ద విశ్వాసిలాగా ప్రవర్తిస్తుంది. అది కరెక్టేనా అక్క? స్త్రీ పురుషునికి లోబడవలసిందే కానీ పురుషుని మీద అధికారం చేయటానికి స్త్రీకి సెలవు లేదు. ఇది బైబిల్ చెప్తున్న మాట. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య భర్తకు లోబడాలి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 5వ వచనంలో స్త్రీ పురుషుని వేషము, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనొద్దని ఉంది. ఇది కేవలం శరీర అలంకరణ గురించి కాదు, ప్రవర్తన గురించి కూడా. కొంతమంది స్త్రీలు పురుషుల్లా ప్రవర్తిస్తారు. శరీరానికి వాళ్ళు స్త్రీలా కనబడుతున్నా ప్రవర్తన మాత్రం పురుషుల్లా ఉంటుంది. ఒక స్త్రీ స్త్రీలా ఉన్నప్పుడే తనకు విలువ. భర్తకే లోబడని స్త్రీ భగవంతునికి లోబడుతుందా? వాక్యానికే కట్టుబడని వారు విశ్వాసులవుతారా? స్త్రీ దేవుని సృష్టిలో ఎంతో అపురూపమైనది. కానీ దేవుని కట్టడలు మీరు ప్రవర్తించినప్పుడు స్త్రీ తన విలువలను కోల్పోతుంది. నిజమే అక్క.